అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డిబాబు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈ వీడియో ఒక చిన్న సమాచారం. మన ఇండియన్స్ అలాగే సెక్యులరిజం ఉంటారు కదా, వాళ్ళకి అంకితం చేస్తున్నా. ఇప్పటికైనా సిగ్గుతో బ్రతకండి, సెక్యులరిజాన్ని వదలండి, లేదంటే చచ్చిపోండి. పహల్గామాలో జరిగిన ఘటనపై కనీసం మాట్లాడని ఒక కమ్యూనిటీ వాళ్ళు ఈరోజు ఇరాన్ కోసం ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. మీకు అంత ప్రేమ ఆ దేశం పైన ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మత గురువునో ఇంకొకరినో చంపిన వాళ్ళను యుద్ధంలో ట్రంప్నో ఇంకొకరినో వెళ్ళి చంపండి. మేము మీకు సంతోషిస్తాం. ఎందుకంటే ఈ దేశంలో ఉండి ఈ దేశం తిండి తింటూ ఇరాన్కు సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళని దేశద్రోహ కేసు పెట్టి లోపల వేయాలి. లేదా వాళ్ళందరినీ గుర్తించి ఈ ర్యాలీలు కేరళలో కానీ, హైదరాబాద్లో కానీ, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరు ర్యాలీలు చేసినా కూడా వాళ్ళను దేశద్రోహం కింద గుర్తించాలి. లేదు వాళ్ళని తరిమేయాలంటే ట్రైన్ టికెట్లకు నేను డబ్బులు ఇస్తాను, వాళ్ళందరినీ దేశం దాటించండి. అలాగే టీవీ యాంకర్ రష్మి గారు ఇరాన్కు మద్దతు ఇచ్చేవారు భారతదేశంలో ఉంటే వారు అక్కడే ఇరాన్లో నిజంగా శాశ్వతంగా వెళ్ళి ఉండాలి అని వ్యాఖ్యలు చేశారు. మరి ఆమె చెప్పడంలో తప్పేమైనా ఉందా? ఏం లేదు కదా. మరి ఆమె పైన ఎందుకు నెటిజన్లు ఈ సెక్యులరిజం కుక్కలు మాట్లాడుతున్నాయి? ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. రష్మి గారి మాటలకు మేము ఏకీభవిస్తున్నాం, సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇరాన్ మద్దతుదారులు ఇరాన్కు వెళ్ళి అక్కడే ఉండండి. మీ స్వేచ్ఛను మీరు ఆ దేశంలో చూపించుకోండి. ఇజ్రాయెల్లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ యాంకర్ రష్మి గారి మాటలకు బీసీ సంక్షేమ సంఘం నుంచి వ్యక్తిగతంగా హిందూగా నేను ఏకీభవిస్తున్నాను. ఆమెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. అయితే భారతదేశంలో ఉంటూ విదేశాలకు సపోర్ట్ చేసే వారిని ఉపేక్షించకూడదు. ఒక చట్టం చేసి దేశద్రోహం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలి అనేది మా వాదన. దానికి పూర్తి మద్దతు తల్లి మీకు రష్మి గారికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే ఎవరు ఇరాన్కు సపోర్ట్ చేసినా లేదు ఇక్కడ నిరసన తెలియజేసినా, కేరళలో నిరసన దినాలు అని 4 రోజుల 5 రోజుల సెలవు ప్రకటించారు. ఆ దేశ ముఖ్యమంత్రి మరియు హోమ్ మినిస్టర్లు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాం. అలాగే హైదరాబాద్లో నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు. ఒక్కొక్కరి కుక్క అనుకుంటున్నట్టు కొట్టి తరిమేయకుండా డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అయ్యా సజ్జన్నర్ గారు, ఎవరికి ఎవరు సంబంధం, ఎవరికి ఎక్కడి నుంచి? ఇరాన్కు వాళ్ళు ఎవరో చనిపోతే ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశం గాలి పీలుస్తూ స్వేచ్ఛ కావాలి, వాళ్ళకు ఇక్కడ ఆస్తులు కావాలి, ఇక్కడ బంధాలు కావాలి, బంధుత్వాలు కావాలి, ఈ దేశాన్ని తిట్టిపోస్తూ పక్క దేశానికి మద్దతు ఇస్తారా? ఒక ఆమె బురకా వేసుకొని వచ్చి ట్రంప్ను చంపుతా అంటోంది. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? అలాంటి వాళ్ళకు టికెట్లు కావాలంటే నేను ట్రైన్ టికెట్లు కొనిస్తానండి, పంపించేయండి. లేదు ఎంతమంది ఉన్నారో అందరూ లెక్క చెప్పండి, వాళ్ళకి ట్రైన్ టికెట్లు ఇస్తాను, వాళ్ళని దేశం దాటించండి. లేదంటే కనుక ఉగ్రవాదం కేసుపై పెట్టి, లేదంటే కనుక వారిని దేశం దాటించండి. ఒక చట్టం చేయాలి, ఇలాంటి వాళ్ళకందరికీ చట్టం చేయాలి ఖచ్చితంగా. సెక్యులరిజం వాళ్ళు ఉంటే ఉండండి, లేదంటే చచ్చిపోండి. అంతేగాని నిరసనలు ఇక్కడ ర్యాలీలు చేస్తే దెబ్బలు పడతాయి అని మన దేశ ప్రజలు బాగా ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని తరిమేయండి. తరిమేసి మన భారతదేశం, మన హిందుత్వం, మన ధర్మం, మన స్వేచ్ఛ, మన రాజకీయం
మన దేశ రక్షణ. అంతేగాని ఈ దేశంలో ఉండి వేరే దేశాలకు మద్దతు పలుకుతూ వాణ్ణి చంపుతాం వీడిని చంపుతామని ఇక్కడ ర్యాలీలు చేస్తే మాత్రం తోలు ఊడేంత వరకు కొట్టండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు లా అండ్ ఆర్డర్ను ప్రయోగించండి. వీళ్ళపైన దేశద్రోహం కేసు పెట్టి లోపలయ్యండి. ఫస్ట్ దీనిపైన స్పందించాలి ప్రతి ఒక్కరూ. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.